విజయనగరం జిల్లాలో శృంగవరపుకోట నియోజకవర్గం ఒక ప్రత్యేకమైన నియోజకవర్గం. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర మొదటి ముఖ్యమంత్రి టంగుటూరి ప్రకాశం పంతులు ఈ నియోజకవర్గం నుంచే ఎమ్మెల్యేగా గెలుపొందారు. జిల్లా విజయనగరం అయినప్పటికీ పార్లమెంటు స్థానం విశాఖపట్నంలో కలిసి ఉండడం ఈ నియోజకవర్గం ప్రత్యేకతగా చెప్పవచ్చు. రెండు జిల్లాలతో కలిసి ఉన్న ఈ నియోజకవర్గం అభివృద్ధి మాత్రం అంతంత మాత్రమే. 2019 ఎన్నికల్లో గెలుపొందిన వైసీపీ మాజీ ఎమ్మెల్యే కడుబండి శ్రీనివాసరావు గత 2024 ఎన్నికల్లో కూటమి అభ్యర్థి శ్రీమతి కోళ్ల లలిత కుమారిపై ఓటమి చెందారు. 2024 ఎన్నికల ప్రచారంలో ప్రస్తుత కూటమి ఎమ్మెల్యే శ్రీమతి కోళ్ల లలిత కుమారి వైసీపీ మాజీ ఎమ్మెల్యే కడుబండిపై తీవ్ర అవినీతి ఆరోపణలు చేశారు. ఎన్నికల ప్రచారంలో భాగంగా నారా లోకేష్ శంఖారావం సభలో వైసీపీ మాజీ ఎమ్మెల్యే కడుబండి శ్రీనివాస్పై తీవ్రస్థాయిలో అవినీతి ఆరోపణలు చేశారు. జగన్మోహన్ రెడ్డి ఋషికొండలో ప్యాలెస్ కడితే కడుబండి కొత్తవలస సమీపంలో ప్యాలెస్ కట్టారని తీవ్రంగా విమర్శించారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి 10 నెలలు పూర్తవుతున్నప్పటికీ కడుబండిపై ఎటువంటి చర్యలు తీసుకోలేదు. ఈరోజు అవినీతి కోటగా ఇక్కడున్న శాసనసభ్యుడు మార్చాడు. శ్రీనివాసరావు గారు అవినీతి ఎలా ఉందో ఒక ఫోటో ద్వారా మీకు చూపిస్తున్నా తల్లి. కొండ పక్కన పచ్చని భూములు, ఇది ఎప్పటి వరకు? మార్చి 2021 వరకు. దాని తర్వాత చూడదలి ఆ భూమి రైతుల దగ్గర నుంచి కబ్జా చేసి గుండు కొట్టేసి ఇల్లెల్లా కట్టుకున్నాడు. చూడతల్లి జగన్తో పోటీ పడుతున్నాడు తల్లి ఇక్కడ ఉన్న ఎమ్మెల్యే. విశాఖపట్నంలో ఆయన 50 కోట్లు పెట్టి, క్షమించాలి 500 కోట్లు పెట్టి జగన్ ప్యాలెస్ కట్టుకుంటే ఇక్కడున్న మీ ఎమ్మెల్యే 50 కోట్లు పెట్టి ప్యాలెస్ కట్టుకుంటున్నాడు తల్లి. పాపం ఈ భూమి కోల్పోయిన సుంకర పైదన్న నన్ను వచ్చి కలిశారు. అన్ని ఆధారాలతో వచ్చి కలిశాడు. కోర్టు కూడా చాలా స్పష్టంగా చెప్పింది ఈ భూమి పైడన్నదిని. కానీ కబ్జా చేసి మెడబట్టి ఆ పైడని బయటికి గెంటేసి చూడండి 50 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి ఇల్లు కట్టుకుంటున్నాడు. ఈ డబ్బులు ఎవరు తల్లి? మన డబ్బులు దోచేసుకుని ఇక్కడ చూడండి ఎమ్మెల్యే ఎలా ఇల్లు కట్టుకుంటున్నాడు. అంతేకాదు ఆయనకి ఎక్కడ భూమి దొరికినా ఆయన దారులు వెళ్తుంటే పొరపాటున మన భూమిపై కన్ను పడితే సాయంత్రానికి సాయంత్రం పత్రాలు సృష్టించి ఆయన పేరు పైన రాయించుకుంటున్నాడు తల్లి. ఇంకా ఆయన బంధు రమేష్ నాయుడు కూడా ఇసుకను వదిలిపెట్టట్లేదు తల్లి. బాబు గారు ముఖ్యమంత్రి ఉన్నప్పుడు ట్రాక్టర్ ఇసుక 1000 రూపాయలకు అప్పగిచ్చేవాళ్ళు. అలాంటి ట్రాక్టర్ ఇసుక ఈ రోజు 5000 రూపాయలు అయింది తల్లి. అంటే ఆ 4000 రూపాయల్లో ఎమ్మెల్యే గారు వాటా, బొత్స మంత్రి గారు వాటా, ఇంకేకంగా ముఖ్యమంత్రి గారు వాటా తల్లి. ఎమ్మెల్యే లలిత కుమారి సైతం ఎన్నికల తర్వాత కడుబండి వ్యవహారంపై నోరు మెదపడం లేదు. ఆయన అవినీతి విషయంలో కోళ్ల మౌనంగా ఉండటాన్ని జనసేన, భాజపా నేతలు తప్పు పడుతున్నారు. నారా లోకేష్ శంఖారావం సభలో చేసిన ఆరోపణలను కూటమి ప్రభుత్వం పట్టించుకోవడం లేదంటే కేవలం ఎన్నికల ప్రచారం కోసమే కడుబండిపై బురద జల్లారా అని కూటమి కార్యకర్తలు అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. జగన్ పాలనలో టీడీపీ, జనసేన క్యాడర్ ఎన్నో ఇబ్బందులు పడినప్పటికీ గ్రామాల్లో ఇంకా వారి హవా నడుస్తుందని జనసేన నాయకులు ఆరోపిస్తున్నారు. ఇప్పటికైనా ఎమ్మెల్యే కోళ్ల చొరవ తీసుకుని వైసీపీ అవినీతిపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని కూటమి ప్రభుత్వాన్ని కోరుతున్నారు.